మద్రాసు హైకోర్టులో కుండల కేసులో అద్భుత విజయం సాధించిన తర్వాత మన బారిస్టరు పార్వతీశం గారి పేరు మద్రాసు నగరంలో మారుమోగిపోయింది. ఆయనిప్పుడు ఒక పాత బ్రిటిష్ కాలపు బంగళాని అద్దెకి తీసుకున్నారు. ఆ ఇంటి బయట పెద్ద అక్షరాలతో ఇంగ్లీషులో ఇలా బోర్డు వ్రాయబడింది: బారిస్టర్ పార్వతీశం ఎల్ఎల్బి, లండన్, అడ్వకేట్ ఎట్ లా. ఆఫీసు లోపల వాతావరణం అచ్చో లండన్ ఆఫీసులాగే ఉండాలని పార్వతీశం గారు చేసిన ప్రయత్నాలు నవ్వు తెప్పిస్తున్నాయి. ఎస్ పార్వతీశం, ఇది కదా అసలైన స్థాయి. మొగల్తూరు ఆవకాయ జాడి నుంచి మద్రాసు హైకోర్టు బెంచ్ వరకు నీ ప్రయాణం అద్భుతం. ఇక్కడ క్లయింట్లు రావాలంటే నా ఆఫీస్ లండన్ లాగా కనిపించాలి. అప్పుడే తలుపులు తట్టే శబ్దం వినిపించింది. ప్యూన్గా పెట్టుకున్న బగ్గీవాడు కుప్పస్వామి హడావిడిగా లోపలికొచ్చాడు. బయట శానా మంది క్లయింట్లు వచ్చారు సామే. వాళ్ళందరూ మీ పేరు వినే వచ్చారంట. మద్రాసులోనే పెద్ద ధనవంతులైన వ్యాపారస్తులు కూడా ఉన్నారు. పార్వతీశం సీట్లోంచి గంభీరంగా లేచి కోటు సర్దుకుంటూ తెల్లటి టోపీని తీసి తలపై పెట్టుకుంటూ, కుప్పస్వామి, ఇది లండన్ ఆఫీస్. లోపలికి పంపే ముందు నా టోపీ పవర్ ఏంటో, నా లండన్ ఇంగ్లీష్ ఏంటో వాళ్ళకి అర్థం కావాలి. ఒకరి తర్వాత ఒకరిని పంపించు. ఫీజు విషయంలో అస్సలు తగ్గకూడదు. ఒక కేసుకి కనీసం 100 రూపాయలు వసూలు చేయి. తొలి క్లయింట్గా ఒక పెద్ద మద్రాసు వర్తకుడు అనంతరామయ్య గారు లోపలికొచ్చారు. ఆయన పట్టుపంచె కట్టుకుని పైన తలపాగాతో చాలా హుందాగా ఉన్నారు. సామే, మీరు లండన్లో చదువుకున్న గొప్ప లాయర్ నిన్నాను. నా ఆస్తి తాగదా కేసు ఒకటుందే, అది మీరు వాదించాలే. పార్వతీశం అనంతరామయ్యను అసలు పట్టించుకోకుండా టేబుల్ మీద ఉన్న ఒక ఇంగ్లీషు పుస్తకాన్ని తలకిందులుగా పట్టుకుని చదువుతున్నట్టు నటిస్తూ గంభీరంగా, మిస్టర్ అనంతరామయ్య, ఫస్ట్ థింగ్, ఈ ఆఫీసులో తెలుగు మాట్లాడకూడదు. ఓన్లీ ఇంగ్లీష్. మీ ఆస్తి కేసా? వెరీ సింపుల్. లండన్లో నేను ఇలాంటివి 100 కేసులు వాదించాను. డూ యు నో లా ఆఫ్ ప్రాపర్టీ? ఐ విల్ మేక్ ఇట్ హ్యాపెన్. కానీ నా కన్సల్టేషన్ ఫీజు 100 రూపాయలు. వెంటనే ఇక్కడ పెట్టండి. అనంతరామయ్య షాక్ అయ్యి ఇంగ్లీషు రాకపోయినా ఫీజుకు కంగారుపడి, 100 రూపాయలా స్వామే? ఇది చాలా ఎక్కువే. ఎక్కువ? లండన్ బారిస్టర్ ఫీజుని 100 రూపాయలతో పోల్చుతారా? మీకు కోర్టులో గెలుపు కావాలా లేక ఈ 100 రూపాయలు కావాలా? యూ డిసైడ్. మై టైమ్ ఈజ్ వెరీ వెరీ వాల్యుబుల్. అనంతరామయ్య గారు పార్వతీశం గారి గంభీరమైన లండన్ ఇంగ్లీష్ దెబ్బకి, ఆ తెల్ల టోపీ పవర్కి భయపడిపోయి వణుకుతున్న చేతులతో జేబులోంచి కరకరలాడే 100 రూపాయల బ్రిటిష్ ఇండియా నోట్లను టేబుల్ మీద పెట్టేసి దండం పెట్టి కుర్చీలో కూర్చున్నారు. మన పార్వతీశం గారు ఆ నోట్లను చూసి లోపల లండన్ నృత్యం చేస్తున్నా పైకి మాత్రం చాలా క్యాజువల్గా ఆ నోట్లను ఫైలు కిందకి నెట్టేశారు. అంతలో బయట క్లయింట్ల గోల పెరిగింది. కుప్పస్వామి తలుపు తీసి మరో వింత క్లయింటును లోపలికి పంపించాడు. ఈసారి వచ్చింది మద్రాసు వీధుల్లో రౌడీగా పేరు తెచ్చుకున్న రాయపురం రత్నం. ఒంటినిండా నల్లటి తాడులాంటి గొలుసులు, చేతికి ఇనుప ఉంగరాలు ఉన్నాయి. అయ్యా స్వామి, నా పేరు రాయపురం రత్నం. మొన్న రాత్రి మార్కెట్లో అపోజిషన్ పార్టీ వాడి తల పగలగొట్టానని నా మీద బ్రిటిష్ పోలీసులు హాఫ్ మర్డర్ కేసు పెట్టారు. నన్ను జైలుకి వెళ్లకుండా బెయిల్ మీద బయటికి తేవాలి. ఏం చేస్తావో నాకు తెలీదు. హే మిస్టర్ డైమండ్, ఐ మీన్ రత్నం, డౌన్ యువర్ వాయిస్. దిస్ ఈజ్ బారిస్టర్ పార్వతీశం ఆఫీస్. నువ్వు మద్రాసు రౌడీవైతే నేను లండన్ చట్టాల రౌడీని. సంకలో పట్టాడబ్బా చూసావా? అకార్డింగ్ టు బ్రిటిష్ క్రిమినల్ లా తల పగలగొట్టడం అనేది చాలా సాధారణమైన విషయం. లండన్లో చలి ఎక్కువగా ఉన్నప్పుడు దొరలు ఒకరు తల ఒకరు పగలగొట్టుకుని వేడి తెచ్చుకుంటారు. ఇట్స్ ఏ సింపుల్ కేస్ ఆఫ్ సెల్ఫ్ డిఫెన్స్. అరే కుప్ప, ఈ స్వామేంట్రా తల పగలగొట్టడం లండన్లో ఫ్యాషన్ అంటున్నాడు. నిజంగానే నన్ను కాపాడతాడా? మా సామి లండన్ ఇంగ్లీష్లో ఒక సెక్షన్ చెప్తే జైలు తలుపులు అవే తెరుచుకుంటాయి చూడు. పార్వతీశం కుర్చీలో ముందు కొంగి కళ్లద్దాల పైనుంచి రత్నం వైపు చూస్తూ, విను రత్నం, రేపు కోర్టులో జడ్జి హ్యామిల్టన్ గారి ముందు నేను నిలబడి, మై లార్డ్, మై క్లయింట్ రత్నం డిడ్ నాట్ మర్డర్, హీ ఓన్లీ టెస్టెడ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది అదర్ మ్యాన్ స్కల్ అని లండన్ యాసలో గరుడు పురాణంలాగా వాదించానంటే జడ్జి ద్వారా ఆ పోలీసులకే ఫైన్ వేస్తాడు. కానీ నా ఫీజు 200 రూపాయలు. ఇప్పుడే అడ్వాన్స్ కట్టాలి. రాయపురం రత్నం పార్వతీశం గారి ధైర్యానికి, ఆ స్కల్ టెస్ట్ వాదనకి ముగ్ధుడైపోయి వెంటనే నడుముకి కట్టిన సంచిలోంచి 100 రూపాయల నోట్లు తీసి టేబుల్ మీద పెడుతూ, ఇదిగోండి స్వామి అడ్వాన్సు. రేపు కోర్టులో మీ లండన్ ప్రతాపం చూడాలి. నువ్వు నిశ్చింతగా వెళ్ళు రత్నం. రేపు కోర్టులో నా తెల్లటోపీ పవర్ ఏంటో ఆ మద్రాస్ పోలీసులకి చూపిస్తాను. రాయపురం రత్నం డబ్బులు పెట్టి వెళ్లిపోయాక
మన పార్వతీశం గారు టేబుల్ డ్రాయర్ ఓపెన్ చేసి ఆ నోట్ల కట్టల వైపు చూసి కళ్ళు తేలేశారు. అబ్బబ్బబ్బబ్బబ్బా, రాజమండ్రిలో 1/2 కేజీ నెయ్యికి 2 దోసకాయలకి మొహం వచ్చిన నా నల్లకోటు ఈ రోజు మద్రాసు మహానగరంలో 100 నోట్లను చూస్తుంది. అని మురిసిపోతున్నారు. అంతలో ఆఫీస్ బయట జనాల గుసగుసలు, తోపులాటలు పెరిగాయి. ఇంతలో మన పాత మొగల్తూరు క్లయింటు సుబ్బయ్య గారు లోపలికొచ్చారు. ఓయ్ బాబు బారిస్టర్ గారు, మీరేనా? అప్పుడే మద్రాసులో ఇంత పెద్ద మేడ కొనేసి దొరలా కూర్చున్నారేంటి బాబు? ఓరి నాయనో, ఈ ముసల సుబ్బయ్య ఇక్కడ కూడా వచ్చేశాడా? వీడందరి ముందు నా రాజమండ్రి కోడిగుడ్డు కేసు పంచాయతీ బయటపడితే నా బారిస్టర్ పరువు మద్రాస్ బీచ్ ఇసుకలో కలిసిపోతుంది. మేనేజ్ చేయాలి అని తన మనసులో అనుకుంటాడు. ఇక బయటికి గొంతు గంభీరంగా మార్చి ఇంగ్లీషులో, హూ ఇస్ దిస్ లౌడ్ స్పీకర్ మ్యాన్ కుప్పస్వామి? ఐ డోంట్ నో హిమ్. నా ఆఫీసులోకి ఇలాంటి పల్లెటూరు జనాల్ని అపాయింట్మెంట్ లేకుండా ఎలా రానిచ్చావు? గెట్ అవుట్ హిమ్. ఏంటి బాబా నన్ను గుర్తుపట్టనట్టు ఇంగ్లీష్లో దంచుతున్నావా? నేను మీ మొగల్తూరు సుబ్బయ్యనయ్యా. మొన్న రాజమండ్రి కోర్టులో నా కోడిగుడ్డు కేసుని బ్రిటిష్ పార్లమెంట్ చట్టాలు చెప్పి మరీ కొట్టేయించావు కదా. ఆ తర్వాత మీరు మద్రాసు మేలెక్కి పారిపోయారు. ఊళ్ళోళ్ళంతా మీ లండన్ ఇంగ్లీష్కి జడ్జి ద్వారా భయపడిపోయి కేసు కొట్టేశాడని చెప్పుకుంటున్నారు. అందుకే నా పాత కేసు సంగతి పక్కనెట్టి ఈసారి మా అన్నయ్య ఆస్తి తగాదా కేసు పట్టుకుని వచ్చాను బాబు. సుబ్బయ్య గారు, గట్టిగా అరవకండి, నెమ్మదిగా మాట్లాడండి. బయట మద్రాస్ పెద్ద మనుషులు క్యూలో ఉన్నారు. లోపల నా ఇమేజ్ దెబ్బతింటుంది. అయినా ఇక్కడికి ఎలా వచ్చావు? మీరు మద్రాస్ హైకోర్టులో కొండల కేసు గెలిచారని ఊళ్ళో పేపర్లో పడింది బాబు. మోనసబు గారు చూసి చెప్పారు. అందుకే మా అమ్మగారు మీకోసం ప్రత్యేకంగా కొత్తగా పెట్టిన ఆవకాయ జాడి ఇచ్చి పంపించారు. ఈసారి నెయ్యి దోసకాయలు కాదు బాబు, కరకరలాడే పచ్చడే. నా కేసు గెలిపిస్తే 500 రూపాయల నోట్లు కూడా ఇస్తాను. ఆవకాయనా? సుబ్బయ్య గారు, మీరు టైమింగ్ భలే మెయింటైన్ చేస్తారు. లండన్ చట్టాల కంటే మా అమ్మ చేసిన ఆవకాయ మీ ఊరు పచ్చడే చాలా పవర్ఫుల్ అని మొన్ననే రైల్లో తెల్లదొరలకి రుచి చూపించాను. సరే, కేసు ఫైల్ ఇవ్వండి. ఈసారి కోడిగుడ్డు కాదు కదా, మీ అన్నయ్య ఆస్తితో పాటు మీ మున్సిపాలిటీ అధికారుల ఆస్తులు కూడా మీ పేరట రాసేలా వాదిస్తాను. నా తెల్ల టోపీ మీద ఒట్టు. అలా మన బారిస్టరు పార్వతీశం గారి లండన్ ఆఫీసు మద్రాసు మహానగరంలో ఒక పెద్ద సంచలనంగా మారింది. ఆవకాయ ఘాటుతో, లండన్ ఇంగ్లీషుతో మద్రాసు కోర్టులను శాసించడానికి సిద్ధమయ్యాడు మన లండన్ మొనగాడు. ఆ రోజు రాత్రి 8 గంటల సమయం. మద్రాసు మహానగరంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన, ధనవంతులైన బ్రిటిష్ దొరల అడ్డా బ్రిటిష్ లార్డ్స్ క్లబ్, లండన్ సూట్లు వేసుకున్న బ్రిటిష్ మిలిటరీ అధికారులు, ముక్కుల మీద అద్దాలు పెట్టుకున్న జడ్జీలు, పెద్ద పెద్ద లార్డ్స్ ఎంతో హుందాగా లోపలికి నడుస్తున్నారు. ఆ క్లబ్బు నల్లటి ఇనుపగేటు మీద ఓన్లీ ఫర్ యూరోపియన్స్ అండ్ బారిస్టర్స్ అని రాసుంది. మున్సిపాలిటీ కేసు విజయం, రౌడీ రాయపురం రత్నం బెయిల్ రచ్చా తర్వాత సాక్షాత్తు చీఫ్ జస్టిస్ లార్డ్ హ్యామిల్టన్ గారే మన పార్వతీశం గారి లండన్ ఇంగ్లీష్కు ముగ్ధుడై ఈ రోజు రాత్రి జరిగే హై ప్రొఫైల్ డిన్నర్కి ప్రత్యేకంగా ఆహ్వానించారు. మన పార్వతీశం గారు తన నల్లకోటు బటన్లన్నీ టైట్గా బిగించి, తెల్లటి టోపీని కాస్త వంపుగా రౌడీ స్టైల్లో పెట్టుకుని, చేతిలో గొడుగు ఊపుకుంటూ రాజసంగా క్లబ్బు గేటు దాటారు. సరిగ్గా క్లబ్ మెయిన్ గుమ్మం దగ్గరకు రాగానే అక్కడ ఎర్రటి కోటు వేసుకుని, నెత్తిన పెద్ద విగ్గు పెట్టుకుని నిలబడిన బ్రిటిష్ సెక్యూరిటీ దొర మిస్టర్ స్మిత్ మనవాడి తెల్ల టోపీని చూసి కళ్ళు పెద్దవి చేసి చేతిలో ఉన్న కర్రను అడ్డం పెట్టాడు. హే మిస్టర్ సెక్యూరిటీ మ్యాన్, మైండ్ యువర్ బ్రిటిష్ లా అండ్ లాంగ్వేజ్. నోరు జాగ్రత్త. దిస్ ఈజ్ నాట్ ఎ సాధారణ హ్యాట్. దిస్ ఈజ్ బారిస్టర్ పార్వతీశం పేటెంట్ లండన్ రిటర్న్ క్యాప్. సాక్షాత్తు మీ చీఫ్ జస్టిస్ లార్డ్ హ్యూమల్టన్ గారే నా చట్టాల మేధస్సుని, నా టోపీ గౌరవాన్ని గుర్తించి నన్ను డిన్నర్కి స్పెషల్ గెస్ట్ గా పిలిచారు. నువ్వు నన్ను ఇక్కడ ఆపితే ఇజ్ ఇట్ ఏ క్లియర్ కేస్ ఆఫ్ ఇల్లీగల్ రెసిడెంట్ మరియు డెఫమేషన్ చట్ట ఉల్లంఘన. రేపు ఉదయాన్నే హైకోర్టు నుంచి నోటీసులు తెచ్చి నీ క్లబ్ లైసెన్స్ సీజ్ చేయించి నిన్ను మద్రాస్ సెంట్రల్ జైల్లో నించోబెడతాను. జాగ్రత్త. ఓ ఐఎమ్ సారీ మిస్టర్ బారిస్టర్, నాకు తెలియదు. ప్లీజ్ లోపలికి వెళ్ళండి. వెల్కమ్ టు లార్జ్ క్లబ్. దట్ ఈజ్ లైక్ ఏ చట్టబద్ధమైన పౌరుడు. దారుదులు. అలా క్లబ్బు సెక్యూరిటీ దొరకే లండన్ చట్టాల రుచి చూపించి, గెలిచిన సింహంలా కళ్ళు తేలేస్తూ క్లబ్బు లోపలి పెద్ద డైనింగ్ హాల్ వైపు అడుగులు వేశారు మన బారిస్టర్ గారు. మన పార్వతీశం గారు నేరుగా వెళ్లి జడ్జి దొర పక్కనే ఉన్న పెద్ద కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని తెల్ల టోపీ మెరిసిపోయేలా చతికిలబడ్డారు.
అంతలో తెల్లటి కోటు వేసుకున్న క్లబ్ బేరర్ వచ్చి అందరి ప్లేట్లలోనూ వేడివేడిగా పొగలు కక్కుతున్న తెల్లటి చప్పిడి టమాటా సూప్ వడ్డించి పక్కనే కొన్ని గట్టి బ్రెడ్ ముక్కలు పెట్టాడు. దొరలంతా ఎంతో నిశ్శబ్దంగా స్పూన్లతో ఆ చప్పిడి సూపును సుర్రు సుర్రుమంటూ తాగుతూ ఉంటే మన పార్వతీశంగారికి ఆ వాసన చూసి కడుపులో ఉన్న మొగల్తూరు పేగులు ఒక్కసారిగా తిరగబడ్డాయి. పార్వతీశం తనలో తాను, నాయనో, లండన్లో ఉన్నప్పుడే ఈ ఉప్పులేని పప్పులేని చప్పటి నీళ్లు తాగి చచ్చాను. మళ్ళీ ఈ మద్రాస్ క్లబ్లో కూడా అదే గడ్డి పెడుతున్నారా ఏంటి? నా బుర్రలోని సెక్షన్లన్నీ పనిచేయాలంటే దీనికి మన ఆంధ్ర ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే. వెంటనే మనవాడు ఎవరూ చూడకుండా తన నల్లకోటు లోపలి రహస్య జేబులోంచి నిన్న మొగల్తూరు సుబ్బయ్య తెచ్చిన ఆ కొత్త ఆవకాయ జాడీ నుంచి ఒక చిన్న సీసాలోకి మార్చుకున్న ఎర్రటి వెల్లుల్లి ఆవకాయను టక్మని బయటకు తీసి టేబుల్ మీద పెట్టాడు. ఆ సీసా మూత తీశాడో లేదో ఆ ప్యూర్ బ్రిటిష్ క్లబ్ అంతా ఘాటైన కొత్త ఆవకాయ వెల్లుల్లిపాయల సువాసనతో నిండిపోయింది. Oh my God! What is that red color chemical liquid, Mr. పార్వతీశం? మళ్ళీ ఆ కోర్టు హాల్ బాంబు ఇక్కడికి కూడా తెచ్చావా ఏంటి? నో కెమికల్ బాంబ్ మై లార్డ్, దిస్ ఈజ్ మొగల్తూరు స్పెషల్ కింగ్ ఆవకాయ. మీ లండన్ సూపులన్నీ తాగి నా బుర్రలోని చట్టాలన్నీ ఎండిపోతున్నాయి దొరగారు. మీ ఈ చప్పిడి టమోటా రసంలో ఒక ఆవకాయ మొక్క పడితే వచ్చే జడ్జిమెంట్లన్నీ బుల్లెట్లా దూసుకుపోతాయి. నో నో మిస్టర్ పార్వతీశం, వాట్ ఆర్ యు డూయింగ్? నేను దాన్ని తినలేను. ట్రై ఇట్ మై లార్డ్. అకార్డింగ్ టు లా ఆఫ్ టేస్ట్, లండన్ బారిస్టర్ ఇచ్చిన వస్తువులను తిరస్కరించకూడదు. ఒక్క చుక్క తాగి చూడండి. జస్టిస్ హామిల్టన్ పార్వతీశంగారి బలవంతం భరించలేక మొహమాటానికి ఆ ఆవకాయ కలిపిన సూప్ను ఒక్క స్పూన్ నోట్లో వేసుకున్నాడు. మరుక్షణంలో జడ్జి దొరకళ్ళు ఒక్కసారిగా పెద్దవైపోయాయి. ముఖం అంతా కాశ్మీర్ యాపిల్లా ఎర్రగా మారిపోయింది. Oh my God! మిస్టర్ పార్వతీశం, వాట్ ఎ మిరాకిల్! మొదట మంట పుట్టినా ఆ తర్వాత లోపల ఏదో ఎనర్జీ వస్తోంది. నా లైఫ్ లో ఇంత టేస్టీగా ఇంత ఘాటుగా ఉన్న పదార్థాన్ని ఎప్పుడూ తినలేదు. హై జాన్, బ్రౌన్, డోంట్ జస్ట్ లుక్. ఆ బ్రెడ్ ముక్కల్ని ఈ ఆవకాయ సూప్ లో ముంచుకుని తినండి. అద్భుతంగా ఉంది. భయపడకండి హామిల్టన్ గారు, దాన్నే ఆంధ్ర ఘాటు అంటారు. లండన్ చట్టాల కన్నా పవర్ఫుల్ ఇది. కాసేపు ఆగితే మీ ఒంట్లో ఉన్న బద్ధకమంతా వదిలిపోతుంది, చూడండి. లార్డ్స్ క్లబ్ డైనింగ్ హాల్లో కంగారు పుట్టింది. జస్టిస్ హామిల్టన్ గారు పెద్ద గ్లాసుడు మంచినీళ్లు గటగటా తాగేసి కళ్లల్లో నీళ్లు తుడుచుకుంటూ మళ్లీ కుర్చీలో కూర్చున్నారు. టేబుల్ చుట్టూ ఉన్న మిగతా దొరలంతా బాబోయ్, ఈ నల్లకోటు బారిస్టరు జడ్జి దొర ప్రాణాలు తీసేలా ఉన్నాడు అని భయంతో ఆవకాయ సీసా వైపు చూస్తున్నారు. కాని సరిగ్గా 5 సెకండ్లు గడిచేసరికి ఒక వింత జరిగింది. ఆవకాయ ఘాటు ముక్కుల్లోంచి బుర్రకి ఎక్కేసరికి జస్టిస్ హామిల్టన్ గారి ముఖంలో ఉన్న కోపం మాయమై ఒక వింతైన తాజాదనం, వెలిగిపోయే ఉత్సాహం వచ్చాయి. ఆయన ఒక్కసారిగా నాలుక చప్పరిస్తూ గిన్నెలో మిగిలిన ఆవకాయ సూప్ వైపు ఆశగా చూశారు. Oh my God! మిస్టర్ పార్వతీశం, వాట్ ఎ మిరాకిల్! మొదట మంట పుట్టినా ఆ తర్వాత లోపల ఏదో ఎనర్జీ వస్తోంది. నా లైఫ్ లో ఇంత టేస్టీగా ఇంత ఘాటుగా ఉన్న పదార్థాన్ని ఎప్పుడూ తినలేదు. హే జాన్, బ్రౌన్, డోంట్ జస్ట్ లుక్. ఆ బ్రెడ్ ముక్కల్ని ఈ ఆవకాయ సూప్ లో ముంచుకుని తినండి. అద్భుతంగా ఉంది. రైల్లో పార్వతీశంగారి ఆవకాయ బాంబుకి ముక్కులు మూసుకున్న మిస్టర్ జాన్, మిస్టర్ బ్రౌన్లు ఈసారి జడ్జి దొర సర్టిఫికెట్ ఇచ్చేసరికి ధైర్యం చేసి మెల్లగా తమ బ్రెడ్ ముక్కలను పార్వతీశంగారి ఆవకాయ సీసాలో ముంచి నోట్లో పెట్టుకున్నారు. అంతే, మరుక్షణంలో వాళ్ల కళ్ళు కూడా తిరిగాయి. వావ్, మౌలెస్! లండన్లోని ఏ 5 స్టార్ హోటల్లోనూ ఈ టేస్ట్ దొరకదు. మిస్టర్ పార్వతీశం, నువ్వు చట్టంలోనే కాదు, ఈ ఆవకాయ మేనేజ్మెంట్లో కూడా లండన్ మోనగాడివి. చూసారా మై లార్డ్, లండన్లో ఉన్నప్పుడు మీ చప్పిడి బ్రెడ్లు తిని నా బుర్ర పనిచేయక ఇంగ్లాండ్ రాజుగారి ఎదుటే తలగీక్కున్నాను. కానీ మా ఆంధ్ర ఆవకాయ పవర్ అలాంటిది. ఒక్క ముక్క తింటే చాలు, కోర్టులో బ్రిటిష్ కామన్ లాలోని 100 సెక్షన్లు ఒకేసారి లైన్ కట్టి గుర్రాల్లా పరిగెడతాయి. జెంటిల్మెన్, ప్లీజ్ రైజ్ ఫర్ ద కింగ్ ఆఫ్ ఆవకాయ్. బ్రిటిష్ సామ్రాజ్యంలో
చట్టాన్ని ఇంత హుందాగా రుచికరంగా మార్చిన ఏకైక లండన్ బ్యారిస్టర్ మన పార్వతీశం గారు. 3 cheers ఫర్ బ్యారిస్టర్ పార్వతీశం. హాల్లో ఉన్న తెల్లదొరలంతా మిలిటరీ లార్డ్స్ అంతా ఒక్కసారిగా లేచి నిలబడి మన పార్వతీశం గారి తెల్ల టోపీ వైపు చూస్తూ గది అదిరిపోయేలా చప్పట్ల వర్షం కురిపించారు. మనవాడు ఎంతో రాజసంగా సీట్లోంచి లేచి తన చేతి గొడుగును ఒక పక్కన పెట్టి తలపై ఉన్న తెల్ల టోపీని తీసి గుండెలకు హత్తుకుని లండన్ రాజుగారిలాగా అందరికీ వంగి వంగి సెల్యూట్ చేశాడు.